వైఆర్టీవీ నేను నందిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కోసం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్య చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగింది. దాంట్లో ప్రధానంగా కూడా రెండు విషయాలు తెరమీదికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకెళ్ళినా అంటే ఏ పల్లెకెళ్ళినా కూడా ఒక రకమైన చర్చ కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనేనా, జూబ్లీహిల్స్ ఎన్నికలలో అంత జరుగుతూ ఉంటే కనీసం రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు ఏం చేశారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన ఈ విధంగా వ్యవహరించడం కరెక్టేనా అనే అంశం తెరమీదికి వచ్చింది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకున్నారు. దాంతోపాటు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక బీజేపీ నుండి దీపక్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా కూడా నవంబర్ 11వ తారీఖు 48.49% ఓటింగ్ సరళి అయితే నమోదైంది. అయితే ఇక్కడ 139 ప్రాంతాలలో దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశారు. 4,01,365 ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషుల సంఖ్య కూడా 2,08,561 మంది పురుష ఓటర్లు ఉన్నారు. దాంతోపాటు స్త్రీలకు సంబంధించి 1,92,779 మంది మహిళలు ఉన్నారు. అయితే ఇతరులు కూడా 25 మంది ఓటు హక్కు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా కూడా ఇందులో ఎగ్జిట్ అయింది మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన దీపక్ రెడ్డి అభ్యర్థి. కేవలం పోటీ మాత్రం నవీన్ యాదవ్, దాంతోపాటు మాగంటి సునీత. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలలో మాగంటి సునీతకు సంబంధించి తన స్థానాన్ని తాను కైవసం చేసుకుంటారా, లేదంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పిన మాటలు నిజమే అని నమ్మొచ్చా? ఈ అంశాలకు సంబంధించి లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. దానికి సంబంధించి ప్రధానంగా కూడా మీ ముందు కూడా కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నా. మీకు సంబంధించి అంటే ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఈ వైఆర్టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి జరిగిన వాడి వేడి చర్చ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఈ ఖాళీ ప్లేస్లో కనబడుతున్న ఇక్కడ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సరళికి సంబంధించి నిన్న రాత్రి కూడా చాలామంది పబ్లిక్తో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం. ప్రతి ఒక్కరూ చెప్పిన అంశం ఏంటంటే మాగంటి సునీతనే గెలవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ దానికి సంబంధించిన అంశాలు కూడా చూసే ప్రయత్నం అయితే చేసాం. సో మొత్తానికి వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ మీ కామెంట్ బాక్స్లో అయితే చేయండి. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నాడు అసలు ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రిగ్గింగ్ జరిగింది, ఎవరు చెప్పిల్లు ఇది? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్టేట్మెంట్ ఇది. రిగ్గింగ్ జరిగింది, బైపోల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడ్డాయి, పెద్ద ఎత్తున డబ్బులను పంచి దొంగ ఓట్లు వేయించాయి, జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ను విశ్వసించడానికి లేదు, అనుకూలంగా ఉన్నా లేకున్నా మాది ఇదే స్టాండ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎంత తెలివిగా ఎస్కేప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. రిగ్గింగ్ జరిగింది అని అయితే ఒప్పుకున్నాడు. ఎవరు రిగ్గింగ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారం తన చేతిలో ఉండి ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారులు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు, దాంతో పాటుగా అన్ని వనరులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే రిగ్గింగ్ అనేది సాధ్యమవుతుంది. లేదు ప్రభుత్వం చేయట్లేదు అంటే విపక్షానికి అసాధ్యమైన ముచ్చట. ఎందుకంటే విపక్షం అలాంటి పని చేసే అవసరం కానీ ఆవశ్యకత కానీ ఎక్కడా కనిపించదు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రమే ప్రభుత్వం ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం అంతా తన చేతిలో ఉంటుంది. కాబట్టి రిగ్గింగ్ జరిగే ఆస్కారం ఎవరిపై ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రిగ్గింగ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇది క్లియర్ కట్గా తెలంగాణ సమాజానికి తెలుసు. ఇది నేను చెప్పిన మాట కాదు. అక్కడ నిన్న మనం పబ్లిక్తో మాట్లాడిన తరుణం కావచ్చు, లేదా జూబ్లీహిల్స్లో చాలామంది ఓటర్లు కానీ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్న తీరు కానీ మనం చూసే ప్రయత్నం అయితే చేశాం. అయితే ఇంకా ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దొంగ ఓట్లు వేయించారనేది నిజం, డబ్బులు పంచారనేది వాస్తవం.
ఆ డబ్బులు ఇప్పుడు ఓట్లు వేయని వారు ఎవరైతే ఉన్నారో, ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఏదైనా వాళ్ళు నివసించే ఓటర్లు నివసించే వాళ్ళ యొక్క నివాస స్థలానికి వెళ్ళి, అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి మీకు 18 ఓట్లు ఉన్నాయా, మేము 18 ఓట్లకు పైసలు ఇచ్చినాం, కానీ మీరు ఎన్ని ఓట్లు వేసిళ్ళు, ఇంట్లో ముగ్గురే వేసిళ్ళు, మిగతా పైసలు వాపస్ ఇవ్వండి అంటూ కూడా ఆల్రెడీ పెన్ను పేపరు పట్టుకొని తిరుగుతున్నారు అనే అంశం కూడా నిన్న చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చతో పాటు నిజంగానే డబ్బులు పంచారని అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్న వాస్తవమైన విషయం. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందే. ఇక దీంతో పాటు జోక్ ఆఫ్ ది ఇయర్ అంటారా, జోక్ ఆఫ్ ది వండర్ అంటారా అనేది మీ ఇష్టం. ఎందుకు నేను మాట అన్నానంటే, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎట్లా గెలుస్తుంది? అక్కడ బూత్కు సంబంధించిన బూత్ ఏజెంట్లు లేరు. ప్రచార సర్వేలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కీలక నేతలందరూ కూడా సమిష్టిగా పనిచేస్తుంది లేదు. అభ్యర్థికి సంబంధించి ప్రచారంలో పోటాపోటీ చేస్తున్న పరిస్థితి లేదు. ఏ విధంగా గెలుస్తారు? భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఇదొక విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్పే అంశానికి సంబంధించి నిజంగా ఇక్కడ ఏంది అంటే, భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో లేదు, జూబ్లీహిల్స్ ఎన్నికలలో కనబడలేదు, వినబడలేదు. మనం ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రచార సరళి కూడా చూసాం. అంతగా పెద్దగా దీన్ని లైట్ తీస్తున్నారనేది ఒక అంశం అయితే తేటతెల్లమైపోయింది. ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కైపోయినాయనే ఆరోపణలు కూడా వినబడ్డ పరిస్థితి అయితే చూసాం. సో ఇప్పుడు ప్రధానంగా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామం ఏంది, అయితే ఎక్కడెక్కడ డివిజన్లకు సంబంధించి పోలింగ్ బూత్ నెంబర్లు ఉన్నాయి, ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం 10 రౌండ్లు అండి. 10 రౌండ్లకు సంబంధించి మొదటి రౌండ్ అంటే షేక్పేటకు సంబంధించి 1వ నెంబర్ నుండి 42 వరకు కూడా పోలింగ్ బూత్ నెంబర్లు ఉన్నాయి. సో అక్కడ దాని తర్వాత 2వ రౌండ్ షేక్పేట ఎర్రగడ్డకు సంబంధించి 43 నుంచి 85 వరకు. ఆ తర్వాత 3వ రౌండ్ వచ్చేసి రహమత్ నగర్, దాంతోపాటు వెంగళరావు నగర్కు సంబంధించి 86 నుంచి 128 వరకు. ఇక 4వది వచ్చేసి వెంగళరావు నగర్, రహమత్ నగర్కు సంబంధించి 129 నుంచి 171. ఇక 5వది వచ్చేసి రహమత్ నగర్, వెంగళరావు నగర్ 172 నుంచి 214. ఇక వెంగళరావు నగర్ నుంచి మళ్ళీ 6వది వచ్చేసి వెంగళరావు నగర్ యూసఫ్గూడకు 215 నుంచి 257. ఇక యూసఫ్గూడ సోమాజిగూడకు సంబంధించి 258 నుంచి 300 పోలింగ్ బూతులు. ఇక 8వది వచ్చేసి సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండకు సంబంధించి 301 నుంచి 343. ఇక 9వది వచ్చేసి ఇక బోరబండ, ఎర్రగడ్డ 344 నుంచి 386 వరకు. ఇక 10వది వచ్చి ఎర్రగడ్డకు సంబంధించి 387, 407. ఈ పోలింగ్ బూతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రౌండ్ల వారీగా లెక్కిస్తారు. ఈ లెక్కకు రౌండ్ల వారీగా లెక్కింపు జరిగే ప్రాంతాలు ఇవే. సో మొత్తానికి 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లకు సంబంధించి షేక్పేట నుంచి మొదలై ఆ తర్వాత చివరగా ఎర్రగడ్డ వరకు ముగుస్తుంది. మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లకు సంబంధించి మొత్తానికి ఎక్కడెక్కడైతే పోలింగ్ ప్రాంతాలలో ఉంటాయో అది నేను చెప్పే ప్రయత్నం అయితే చేసా. దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి స్థాయిలో పూర్తి ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సరళికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి స్థాయిలో అంటే 12 తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎవరు గెలుపు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే తొలుత మాత్రం షేక్పేట నుంచి మొదలై ఆ తర్వాత చివరి రౌండ్ మాత్రం ఎర్రగడ్డతో ముగిసే ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తాం. ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే రిగ్గింగ్ జరిగింది అనే అంశాన్ని అయితే తేట తెలంగా ఒప్పుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసినవే, ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించి కారు గుర్తు మీద కేసీఆర్ ఫోటోతో గెలిచిన చాలామంది నేతలు కూడా వెనువెంటనే ఇక్కడేదో ఆగమాగం అయిపోయింది, ఇక్కడ అతలాకుతలం అవుతున్నది, ఏదో సునామీ వచ్చింది, లేకపోతే ఇక్కడ మొత్తం కూడా భూగోళం అంతా బద్దలైపోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ ఫోటోతో గెలిచిన వ్యక్తులందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలు. మీ అందరికీ తెలిసిన విషయమే.
ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అయితే ఈ 10 మంది వెళ్ళడంలో నిజాలు లేకపోలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఒకడు భూములు దోస్తున్నాడు, ఒకడు డబ్బులకు ఆశపడ్డాడు, ఒకడు పదవుల కోసం పోయాడు, ఒకడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పోయాడు. ఇట్లా రకరకాలుగా పోయాడు. ఒకడు అంటున్నారు అంటే ఏకవచనంతోనే సంబోధిస్తాం. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నా కూడా ఓటు వేసిన అక్కడి ప్రజలకు ఓటర్లకు గౌరవం ఇవ్వాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది. అక్కడ బీజేపీ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ని గెలిపించింది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ని గెలిపించింది. అక్కడ వద్దనుకున్న పార్టీని గెలిపించిన తర్వాత వీళ్ళందరూ ఏ విధంగా ఆ పార్టీలోకి వెళ్తారు, వెళితే జరగబోయే పరిస్థితులేండి, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి నిన్న భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన అంశం అనుకోవచ్చు. నిజంగా కూడా ఇలాంటి పరిణామం చాలా అవసరం. మీ అందరికీ తెలుసు, మన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు చాలా సందర్భాలలో కూడా కొన్ని ప్రాంతాలలో సమావేశాలు జరిగినప్పుడు, మీటింగులు జరిగినప్పుడు ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరైతే పార్టీ మారుతారో వెంటనే పదవి కోల్పోవాలా, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది నిజమైతే బాగుండు అనేది చాలామంది కూడా ఆ రోజు చెప్పిన పరిస్థితి మనం విన్నాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అలాంటి పరిస్థితులు మెల్లమెల్లగా ఏంది అంటే ఆచరణలోకి వచ్చాయి. మన తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా కూడా సుప్రీంకోర్టులోకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. అది నవంబర్ 17వ తారీఖు అనుకుంటా. బహుశా పూర్తి స్థాయిలో కూడా తెర మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పట్టుకున్నది. అంటే తెలంగాణలో మరో 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా రాబోతున్నాయి ఒకసారి చూడండి. గోడదూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ముకుల అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఇక ఏం జరిగింది అనేది చూద్దాం. ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించాక రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపులదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్పై గెలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీలో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కీలకమైన తీర్పు వెలువరించింది. ఫిరాయింపుల కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే తెలంగాణలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. దాంతోపాటుగా స్పీకర్ కూడా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చింది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి, వాళ్ళ చర్యలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందంటే ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను విడివిడిగా కూడా విచారించిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే జాప్యం అనేది కూడా ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాప్యం అనేది కూడా రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని కోల్కతా హైకోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఈ పెద్ద మనిషి ముకుల్కు సంబంధించి ఈయన భారతీయ జనతా పార్టీ టికెట్ మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం మీద గెలిచిన వ్యక్తి ఏం చేసిండంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీలో జాయిన్ అయ్యి పదవులలో ఉన్నాడు. కాబట్టి అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడి కోర్టును ఆశ్రయించడం, కోర్టు తీర్పు వెలువరించడంతో తెలంగాణలో ఉన్న పార్టీ ఫిరాయింపుదారులకు భయం పుట్టుకున్నది. ఇక ఫిరాయింపు కేసులలో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘనేనన్న ధర్మాసనం. బీజేపీ టికెట్పై గెలిచిన వెంటనే తృణమూల్లో చేరిన ఎమ్మెల్యేపై వేటు వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తుండు. తాను బీజేపీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన ముకుల్ రాయ్ అతడికి ఫిరాయింపుల చట్టం వర్తించబోదని తేల్చి చెప్పిన స్పీకర్ అనర్హత వేటు వేయాలని కలకత్తా హైకోర్టులో బీజేపీ పిటిషన్, అసెంబ్లీ సభ్యత్వంతో పాటు PACSC నామినేషన్ రద్దు చేసిన కోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో మొత్తానికి పార్టీ ఫిరాయించిన బెంగాల్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గురువారం కీలకమైన తీర్పు వెలువరించింది. విశేష అధికారాల ముసుగులో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసే ధోరణిని
న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. అధికారం అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చర్యలను అడ్డుకునే దిశగా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా రాజకీయ విశ్లేషకులు చాలామంది కూడా కొనియాడుతున్న పరిస్థితి కనబడుతున్నది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే గోడ దూకిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాబోతుంది. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. సో భయం భక్తితో కాదు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా సంప్రదింపులు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలామంది కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామంటూ ఆ 10 మందిలో 8 మంది కూడా ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇది అక్కడక్కడ సోషల్ మీడియా కాదు, చర్చనీయాంశంగా మారింది. చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 25 నెలల కాలంలో ఏం చేసిందయ్యా కోడిగుడ్డు అంటే గుండుసున్నా, ఇక్కడ పరిపాలన విషయంలో కానీ అధికారులకు మంత్రులకు కానీ లేదా మంత్రులకు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కానీ ఏ విధంగా వాళ్ళ మధ్య దూరం పెరిగింది, మంత్రుల వివాదాస్పదమైన వ్యాఖ్యలు, క్షమాపణలు, దాంతోపాటుగా అక్రమ కేసులు తెలంగాణలో ఎట్లా అట్టుడికిపోయిందో పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పైపై రావాలని ప్రయత్నించినప్పటికీ కూడా కేసీఆర్ ససేమిరా ఎవ్వడూ వచ్చేది లేదు, ఎక్కడికి వచ్చేది లేదు, బ్రేక్ వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో మళ్ళీ 10 స్థానాలలో ఉప ఎన్నికలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో గుబులు, రాజీనామా దిశగా కడియం దానం, తెలంగాణ స్పీకర్ నాంచివేత్త ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ కానీ వీళ్ళిద్దరూ ఏంది మీరు ఒకసారి ఆలోచించాలి. వీళ్ళిద్దరు ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం మీద బీఫామ్ తీసుకొని కారు గుర్తు మీద పోటీ చేసి కారు గుర్తును ప్రజలు గెలిపిస్తే వీళ్ళు పదవుల కోసం లేదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం. కడియం శ్రీహరి అయితే అట్లనే చేరినది. ఇక దానం నాగేందర్ పంచాయతీ అది చాలా పెద్దది. సో వీళ్ళిద్దరు రాజీనామా చేస్తారు. రాజీనామా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? గుండు పిన్నంతా కూడా ఛాన్స్ లేదు, ఎంటిక పోసంతా కూడా లేదు. ఎందుకంటే ప్రజలు తీవ్రమైన ఆగ్రహ ఆవేశంతో ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు ఎక్కడా కూడా ససేమిరా అనే పరిస్థితి లేదు. ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టిలు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరవేయడమే కాకుండా ఈ కాంగ్రెస్ అనే ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కూలదొక్కడానికి కూల్చివేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అయితేనేం 13 అంశాలు అయితేనేం 420 హామీలు అయితేనేం ఖబర్దార్ బిడ్డ అంటూ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే పరిస్థితి వీళ్ళకి బాగా తెలుసు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అంతో కొంత అందరూ స్వాగతం చెప్తారు. రాజీనామా చేయకుండా కోర్టు ఇచ్చే ఆదేశాలను కనుక సస్పెన్సే పడితే తెలంగాణలో ఇక గెలిచే పరిస్థితి లేదు. సో తెలంగాణలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కూడా 10 స్థానాలలో తెలంగాణలో గెలవబోతున్నాం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడరు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రావణ్ బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు, సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకెళ్లొచ్చు, లెజిస్లేటివ్ ట్రిబ్యునల్కు సంబంధించిన విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లే, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలపైన నిషేధం రాజ్యాంగ విరుద్ధం, ఏ గూడు పురాణి నడుస్తుంది అంటూ కూడా దాసోద్ చెప్పిన అంశానికి సంబంధించి కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ అంటే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందండి. సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. సో సుప్రీంకోర్టులో ఈ విచారణకు సంబంధించి జరుగుతుంది. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా మనందరం కూడా చూసాం. సో దాంట్లో ప్రధానంగా కూడా జరిగే అంశం 2 అంశాలు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఓటమి తప్పదు అనే విషయాన్ని చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరగబోతున్నది. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళు ఓటమి అయితే చెందుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా ఆసక్తిగా లేరు. వీళ్ళందరినీ కూడా ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాంటి అంశమే ఉంది. ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఆ అంశమే ఇక్కడ తెలంగాణలో కూడా జరగబోతుందనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఈ విధంగానే జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి
ఖచ్చితంగా కూడా ఏంది అంటే సుప్రీంకోర్టు విచారణ త్వరలో ఉంది కాబట్టి వారం రోజులలో ఒక సంచలనమైన అంశం కూడా తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేయడం లేదా ఉప ఎన్నికలు అయితే ఖాయం. తెలంగాణలో ఉన్న 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ విచారణకు సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో ఏకంగా సుప్రీంకోర్టుకే మనం వెళ్ళిన తరుణంలో ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్న తరుణంలో ఏం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే. ఫోన్లో వాటన్నింటినీ కూడా అలో చేసినా లేదా సైలెంట్లో పెట్టినా కానీ ఆ స్పీకర్కు సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో ఫోన్లను ఎందుకు అనుమతించలేదు, అక్కడ ఏ గూడు పురాణి జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి అనేది ఒక అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేసిళ్ళు. దానికి సంబంధించిన విషయం కూడా త్వరలో కూడా బయటకు వస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి అనర్హత వేటు ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఇటు బీహార్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దానికి సంబంధించి అక్కడ ఎన్డీఏ ఆ బ్యాలెట్లో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బీహార్కు సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి. ఇటు పోస్టల్ బ్యాలెట్లు లెక్క అయితే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి దాంట్లో ఎన్డీఏ అయితే దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు బీహార్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే అక్కడ అధికారులు అయితే లెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన అంశం అయితే ప్రస్తుతం బ్రేకింగ్గా కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కారు జోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్లో మొదలైన కౌంటింగ్కి సంబంధించిన ప్రధానమైన అంశం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో లీడ్లో మాత్రం బీఆర్ఎస్ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రస్తుతానికి సంబంధించి ఆ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఆ లెక్కింపులలో మాత్రం బీఆర్ఎస్ లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది, ఆ సమాచారం అయితే అందుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇటు బీహార్కు సంబంధించి ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 2 చోట్ల కూడా బీహార్లో మాత్రం ఎన్డీఏ ముందంజలో కొనసాగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాత్రం ఇక్కడ లెక్కింపులో మాత్రం బీఆర్ఎస్ లీడ్లో కొనసాగుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన మొదటి రౌండ్ అయితే పోస్టల్ బ్యాలెట్లో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా రకాలుగా హంగామా చేసింది, నానా రకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యువతకు కూడా తెలిసిన విషయమే. మేము దానిని ఒక బైబిల్, ఖురాను లేదా భగవద్గీతలా భావిస్తున్నాం, వీటన్నింటినీ కూడా నెరవేరుస్తాం, ఖచ్చితంగా కూడా 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలు చూసారు. దాంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంపిణీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా చాలా చోట్ల అన్ని జిల్లాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఎన్నికల కోడ్ వల్ల దాన్ని పంచలేకపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చిత్ర విచిత్రం ఒకసారి చూడండి. ఏది ఇల్లు పూర్తయిపోయింది, బిల్లు ఏమైంది? ఫ్లెక్సీ కట్టి ఇందిరమ్మ లబ్ధిదారుల నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇల్లు పూర్తయిన బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఇది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి మరీ మొగ్గుపోసారు. బంగారం కుదవబెట్టి అప్పు తెచ్చి ఈశ్వరమ్మ తన ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుంది. 3 దశలలో రావాల్సిన బిల్లులలో ఇంతవరకు ఒకటి కూడా రాలేదు. దీంతో తనకు బిల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇంటి ముంగట ఇగో ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి ఇక్కడ నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఒక సినిమాలో కోట శ్రీనివాస్ ఉంటాడు కదా, దాంతోపాటు రాజేంద్ర ప్రసాద్ ఇంకా మిగతా యాక్టర్లు ఉంటారు కదా, ఆ వరండాల కూకొని ఆ కోన్ని ఏలాడదీసి అదే చికెన్ అనుకొని తిను అని అక్కడ తెల్లబువ్వ తినుకుంటా ఇది చికెన్ కర్రీ అనుకుంటా ఆస్వాదించమంటారు కదా. ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంతే. 6 గ్యారెంటీలను చూసుకోవాలి, అవి అమలైనాయి అని మనం ఆస్వాదించాలి. అవి అయ్యేది లేదు, పోయేది లేదు. సో తెలంగాణలో జరుగుతున్న అంశం కూడా ఇదే అనే విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అంటే లబ్ధిదారులకు సంబంధించి 3 స్టేజీలలో అంటే ముగ్గు పోసిన తర్వాత, గోడలు వేసిన తర్వాత, స్లాబ్ పడ్డ తర్వాత ఇట్లా 3 దశలలో పూర్తి స్థాయిలో వాళ్ళకు బిల్లులు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం గతంలో చెప్పింది. చాలా సందర్భాలలో ఎక్కడ ఒక చోట మంత్రులు వెళ్ళడమో, ఎమ్మెల్యేలు వెళ్ళడమో, లేదా ప్రభుత్వానికి సంబంధించిన అధికార ఘనం వెళ్ళడమో, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం, దాన్ని పబ్లిసిటీ చేస్తున్నాం అంటే ప్రచార అస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అక్కడ రియాలిటీగా చాలామంది లబ్ధిదారులకు అందకపోవడంతో
ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇల్లు పూర్తయినప్పటికీ కూడా బిల్లు ఇస్తలేదు. చాలామంది ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి సంబంధించిన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేసే ప్రయత్నంలో భాగంగా ముగ్గు పోసేటప్పుడు ఫోటోలు దిగడం రకరకాల నానా హంగామా చేసింది. కానీ ఆ లబ్ధిదారులకు సంబంధించి బిల్లును మంజూరు చేయడంలో మాత్రం విఫలమైపోయిన పరిస్థితి. మీరు ప్రభుత్వాన్ని నమ్ముకొని కనుక గిట్లా అప్పుసప్పు తెచ్చి బంగారాలు కుదవబెట్టి లేకపోతే ఇతరత్ర తెచ్చి మీరు గిట్లా ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని వెనకట సామెత ఎట్లున్నదో కాంగ్రెస్ ప్రభుత్వంలో గట్ల చేస్తే మాత్రం మీ జీవితాలు ఆగమైపోతే జర ఆలోచించుకోరు. ఈ కాంగ్రెస్ అనేది ఎట్లా అంటే ఎండమాములు లెక్క చూస్తే ఎండాకాలంలో అక్కడనే ఏమన్నా నీళ్ళు కనబడుతున్నట్టు ఎండమాములు కనబడ్డట్టే చేస్తే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా న్యాయం చేసే దిశగా మాత్రం అడుగులేది. జర ఆలోచించుకోండి ప్రజలు. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి వెళ్దాం. సో పూర్తి స్థాయిలో కూడా నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన అంశం ఇదే. మీరు కేటీఆర్తో పాటు యాక్టర్కి సంబంధించి ప్రభాస్ గారి వారి యొక్క తల్లికి సంబంధించి నిన్న కేటీఆర్కి సంబంధించి ఏదో ఒక ఫంక్షన్లో కలిసిన పరిస్థితి చూసారు. అక్కడ ఒక చిన్న వీడియో ట్రోల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అధికారం మళ్ళీ మనదే. సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వివాహ వేడుకల్లో కలిసిన కేటీఆర్కు రెబల్ స్టార్ కృష్ణమరాజు సతీమణి ఆశీర్వాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే సినీ సెలబ్రిటీలే కాదండి, లేదా ఇతరత్ర వ్యక్తులు కాదండి, ఈ తెలంగాణలో ఉన్న చాలామంది కూడా కేసీఆర్ మళ్ళీ రావాలనే నినాదం పుట్టింది. ఆ పుట్టడమే కాకుండా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా ఏంది అంటే ఎదురుచూపులు కూడా కనబడ్డాయి. మీరు చాలా సందర్భాలలో కూడా చూడండి. హైడ్రా వచ్చినప్పుడు కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు. దాంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు. రైతులకు సంబంధించి కూడా ఏంది అంటే వాళ్ళకు రైతు పెట్టుబడి విషయంలో కానీ యూరియా కొరత విషయంలో కరెంటు విషయంలో నీళ్ళ విషయంలో కూడా పంటను కొనుగోలు విషయంలో కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు. దాంతో పాటుగా చాలా రకాలుగా ఈ హైదరాబాద్ పరిసరాలలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ పథకాలను బంద్ చేసినప్పుడు కూడా కేసీఆర్ వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ ఇతరత్ర చాలా పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. దాంతోపాటు సర్పంచ్ బిల్లుల విషయంలో కూడా కాంట్రాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు. ఆఖరికి ఇంకొక విషయం ఏంటంటే ఒక అంశాన్ని ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే పారిశ్రామిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని మీరు అధికారంలో దించకపోతే మా పరిశ్రమలు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి నష్టాలలోకి కుంగిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ను రమ్మని చెప్పండి, బీఆర్ఎస్ పార్టీని మేము సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చాం, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, ఈ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటే కేసీఆర్ ముంగట ఉన్న ప్రపోజల్ కానీ లేదా చాలామంది ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి 5 సంవత్సరాలు మనం ఖచ్చితంగా కూడా విపక్షంలో ఉండాలని రాజనీతి అజ్ఞుడైన కేసీఆర్ ఎందుకు చెప్తున్నా అంటే దాదాపుగా 14 సంవత్సరాలు నిరంతరం ఉద్యమం చేసిన వ్యక్తి 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పారిశ్రామికవేత్తలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దు అని అంటున్నారు. అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇక దాంతోపాటుగా సబ్బండ వర్గాలు కూడా రేవంత్ ప్రభుత్వం వద్దు అనే నినాదం చాలా స్పష్టంగా అయింది. ఇప్పటివరకు ఏమని చెప్పిండు, గతంలో కూడా ప్రజాభవన్కు సంబంధించి ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటికి రావట్లేదు అన్నాడు. కానీ మరి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ ఉన్నాడు? అదే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉన్నాడు. సెక్రటరియట్కి వచ్చిండా? ఎక్కడన్నా మీకు కనబడ్డా? కమాండ్ కంట్రోల్ రూమ్ దేనికోసం ఉంటుంది? అది నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిఘాను పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఉగ్రవాద మూక చర్యలు అయితే ఇతరత్ర విషయాలలో పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ పూర్తిగా కూడా పనిచేసే వ్యవస్థ. కమాండ్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి సమావేశాలు పెట్టడమేంది? సెక్రటరియట్కు సంబంధించి 4 కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలు 4 కోట్ల మంది ఎదురు చూసేది సెక్రటరియట్ వైపే కదా, దాంట్లోకి వస్తలేడు అంటే ఒకసారి ఆలోచన. అంటే ఆ రోజు కుట్రపూరితంగా అనేక రకాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ శ్యామలాదేవి ఒక్కరే కాదు, సినీ కానీ రాజకీయ కానీ డిపార్ట్మెంట్లో కానీ లేదా వివిధ శాఖలలో ఉన్న వాళ్ళు కానీ అనేక వర్గాలు సబ్బండ వర్గాలు అన్ని వర్గాలు కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం జోరుగా అందుకున్న పరిస్థితి కనబడుతుంది. అరే ఆఖరికి జర్నలిస్టులు కూడా కేసీఆరే రావాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ తెలంగాణలో చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నా దగ్గర కొంచెం డాటా ఉంది, మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేటికి అంటే సరిగ్గా 11/14/2025 ఇప్పటి వరకు దాదాపుగా ఈ తెలంగాణలో ఒక 1000కి పైచిలకు 1232 పైచిలకు
చాలామంది కూడా అంటే అకారణంగా ట్వీట్ చేసినందుకు, రీట్వీట్ చేసినందుకు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు, లేదా అతనికి యూట్యూబ్ లేకున్నా నీకు యూట్యూబ్ ఉన్నదని అక్రమ కేసులు పెట్టి చాలామందిని కూడా వేధిస్తున్నది, బాధిస్తున్నది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీంకు సంబంధించి వాళ్ళు కేసులు ఏంది అంటే పూర్తిగా కూడా వాళ్ళ కేసులకు సంబంధించి పోరాటం చేస్తూ వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అక్రమ కేసుల నుండి వాళ్ళను బలి కాకుండా నిర్దోషులుగా ఇది ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైన చర్య, కుట్రపూరితమైన కేసులు అంటూ కూడా న్యాయస్థానంలో కొట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం. సో మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో జర్నలిస్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా చర్చ కొనసాగుతున్న ఎపిసోడ్ కనబడుతుంది. ఎందుకంటే ఈ అక్రమ కేసులకు సంబంధించి పూర్తిగా కూడా ఈ అక్రమ కేసులు ఏంది, దీనికి సంబంధించిన పంచాయతీ ఏంటి అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంటే ఇక్కడ ఒక అంశం అని కాదు, చాలా వరకు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దానితో పాటుగా మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులకు సంబంధించి పూర్తిగా కూడా ఓట్లకు సంబంధించి మాగంటి సునీతకు బ్యాలెట్ ఓట్లు 22 వచ్చినాయి. దాంతోపాటుగా ఇక్కడ బైపోల్కు సంబంధించి మాగంటి సునీతకు సంబంధించి బైపోల్స్లో ఓట్ల లెక్కింపు అయిపోయింది. అయితే మొదట పోస్టల్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి నవీన్ యాదవ్కు 17 పడ్డాయి. మాగంటి సునీతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. సో కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన మొదటి ఓట్లకు సంబంధించి జరిగింది. దాంట్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. అయితే లీల్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైన పోటీ కనబడుతుంది. భారీగా కూడా బెట్టింగ్ జరిగినట్టుగా సమాచారం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొంతమంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, తమ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటారని మరికొంతమంది ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి కూడా చాలా ఉత్కంఠగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 22 రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా ప్రభుత్వం భావించకపోయినప్పటికీ అది నిజమైన వాళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థకు సంబంధించి వాళ్ళు చేస్తున్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ పార్టీకి 17, దాంతోపాటు బీఆర్ఎస్కు సంబంధించి 22 బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఓట్లు అయితే పడ్డాయి. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లయితే కొనసాగుతుంది. సో మొత్తానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎక్కడైతే ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంగణానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దాంతో పాటుగా అందరూ అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి 42 టేబుల్స్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ముందుగా షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొనసాగుతుంది. మొత్తం 10 రౌండ్లలో తేలనున్నాయి జూబ్లీహిల్స్కి సంబంధించిన ఓటింగ్. సో మొత్తానికి మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తిగా కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మొత్తం 48.49% ఓటింగ్ సరళి అయితే నమోదైంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. సో నవీన్ యాదవ్కు ఓట్ల బ్యాలెన్స్కు సంబంధించి 20 ఓట్లు అయితే పడ్డాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే అందుతుంది. అయితే ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంబంధించిన స్టేడియంకు ఇటు అభ్యర్థులతో పాటు వాళ్ళ యొక్క అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో మొత్తానికి 42 ఓట్ల లెక్కింపు 42 టేబుల్స్కు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ముందుగా షేక్పేట డివిజన్కి సంబంధించి చివరగా ఎర్రగడ్డకు సంబంధించిన డివిజన్కి అయితే జరుగుతుంది. సో మొత్తం 10 రౌండ్లలో ఎవరు విజేతలు అనేది 4-5-6 రౌండ్కు తేల్చిపోయే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తిగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అని చూడొచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి 25 ఓట్లు పడ్డట్టుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 22 ఓట్లతో ఉంది. అయితే బీజేపీకి సంబంధించి కూడా 9 ఓట్లు పడ్డట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అయితే పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ కాస్త ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరో అంశానికి వెళ్దాం. మరో అంశానికి సంబంధించి తర్వాత మరో బ్రేకింగ్తో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఏంది అంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ప్రధానమైన అంశం మరొక అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఏంది అంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా కని విని ఎరగని రీతిలో కూడా రాష్ట్రానికి సంబంధించి పతనం దిశగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది. గత 5 నెలల్లో 4 సార్లు
ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించిన ద్రవ్యోల్బణం భారీగా కూడా దిగజారిపోయిన పరిస్థితి, కని విని ఎరగని స్థితులలో అయిపోయింది. ఇక మొత్తం వ్యాపారాలు, స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలలో అంతర్జాతీయ మీటింగులు కానీ, జాతీయ వ్యాప్తంగా కానీ, అంటే భారతదేశ వ్యాప్తంగా కానీ ఇతర దేశాలలో జరిగినప్పుడు కూడా మన యొక్క తెలంగాణకు సంబంధించి ఏది కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పులపాలు చేశారని, దాంతోపాటుగా పరిపాలన వ్యవస్థ మీద అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం కానీ, దాంతోపాటుగా ఇక్కడ పూర్తిగా కూడా ఏంది అంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైనట్టుగా కూడా తెలిసిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి హోరాహోరీగా కొనసాగుతుంది. దీంట్లో నవీన్ యాదవ్కు సంబంధించి 30 ఓట్లు, దాంతోపాటుగా బీఆర్ఎస్కు సంబంధించి 25, దాంతోపాటుగా బీజేపీకి సంబంధించి 9 ఓట్లు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఓట్లు అయితే పడ్డట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి హోరాహోరీగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ అయితే వారైతే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. సో మొదటగా మాత్రం లీడ్లో మాత్రం బీఆర్ఎస్ ఇంతకుముందు కొనసాగింది. దాంతోపాటుగా ఇప్పుడు కాంగ్రెస్ కాస్త ముందంజలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరికొంత సమాచారం కూడా అందుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సైలెంట్ ఓటర్స్ ఎవరి వైపు ఉంటారు, సైలెంట్ ఓట్లు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది, ఈ సైలెంట్ ఓట్లతో ఎవరికి జరుగుతుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మనందరం కూడా చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్లో అభ్యర్థుల ఏజెంట్లకు ఎవరైతే ఉంటారో అభ్యర్థుల వైపు నుంచి వెళ్ళిన ఏజెంట్లకు కనీసం సిట్టింగ్ అంటే కూర్చోవడానికి లేకపోవడంతో అక్కడ నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఏజెంట్లు కూడా బయటికి వచ్చిళ్ళు అంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే కౌంటింగ్ హాల్లో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు కూడా కనీసం కూర్చోవడానికి చైర్లు కూడా వేయని పరిస్థితి, దాంతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ చాలామంది కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ సో మొత్తానికి షేక్పేట నుంచి మొదలై దాని తర్వాత ఎర్రగడ్డలో ముగుస్తుంది. అంటే 387 పోలింగ్ బూత్ నుంచి 407 వరకు పూర్తి స్థాయిలో అక్కడ పోలింగ్ బూతులలో లెక్కిస్తారు. అక్కడితో మూసే పరిస్థితి కనబడుతుంది. సో షేక్పేటకు సంబంధించి ఇప్పుడు లెక్కింపు అయితే పోస్టల్ బ్యాలెట్ అయితే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నువ్వా నేనా అన్నట్లుగానైతే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇటు బీహార్కు సంబంధించిన ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. బీహార్కు సంబంధించి కూడా అక్కడ ఎన్డీఏ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ముందంజలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎన్డీఏకు సంబంధించి కనుక తెలంగాణలో ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ లీడ్లో కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి. మరి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంతోపాటు ప్రధానంగా కూడా ప్రధానంగా కూడా ఈ పోస్టింగ్కు సంబంధించి జరుగుతున్న లెక్కింపులలో భాగంగా మీరు కూడా నాతో మాట్లాడొచ్చు. సో మీ అభిప్రాయాన్ని కూడా నేను తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మనందరం అయితే చూస్తున్నాం. సో మొత్తానికి లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మీరు చూస్తున్న పరిస్థితులలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మధ్యాహ్నం 12 కల్లా రిజల్ట్స్ అయితే క్లారిటీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజలు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏజెంట్లకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఏజెంట్లకు సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ ఒకసారి నా నెంబర్ ఇస్తున్నా, పూర్తి స్థాయిలో నాతో మాట్లాడండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ దాంతోపాటుగా అక్కడ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా నాకు మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళి అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓటింగ్ సరళి అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీరు కూడా కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. సో మీరు కూడా నాకు మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న సరళి కానీ ఇతరత్ర కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఈ జూబ్లీహిల్స్కు సంబంధించి అనేది ప్రధానంగా చూద్దాం. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించి అయితే చూడొచ్చు బీఆర్ఎస్ కాస్త వెనుకబడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్కు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 39 ఓట్లు, బీఆర్ఎస్కు 36 ఓట్లు, బీజేపీ
బీజేపీకి సంబంధించి మూడో స్థానంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు 10 ఓట్లుగా పడ్డట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు ఆధిక్యం అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే సరళి చాలా స్పష్టంగా మనందరికీ కనబడుతుంది. సో ఇక్కడ బీహార్కు సంబంధించి కూడా ఎన్డీఏ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నారు. అక్కడ 85 స్థానాలలో లీడ్లో కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇటు పూర్తిగా మిగతా అన్నీ కూడా జేఎస్పీకి సంబంధించి 3వ స్థానంలో కొనసాగుతుంది. దాని తర్వాత ఎంజీబీకి సంబంధించి 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కు 36 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు. దాంతోపాటుగా మొత్తం ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 101 ఓట్లు అయితే నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది. జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 39 ఓట్లు అయితే వచ్చాయి. దాంతోపాటు బీఆర్ఎస్కు 36 ఓట్లు, ఇక బీజేపీకి 10 ఓట్లు అయితే వచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించవచ్చు. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, మీరు కూడా కాల్ చేయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటివరకు 101 ఓట్లు అయితే నమోదయ్యాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ముందంజలో కాంగ్రెస్ ఉంది. 2-3 ఓట్ల తేడాతో నువ్వా నేనా అన్నట్టుగా వారైతే కొనసాగుతుంది. 39 కాంగ్రెస్, 36 బీఆర్ఎస్. దాంతోపాటు 10 స్థానాలలో మాత్రమే 10 ఓట్లతో మాత్రమే 3వ స్థానంలో మాత్రం బీజేపీ ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి మొదలైన కౌంటింగ్కు సంబంధించిన సరళి అయితే మనం చూస్తున్నాం. సో నువ్వా నేనా అన్నట్లుగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఇటు ఒక రెఫరెండంగా భావించవచ్చా లేదా అనేది కూడా ఒకసారి మీరు కూడా నాతో పాటు మాట్లాడి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా చూడొచ్చు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మొత్తానికి ఇక్కడైతే కొనసాగుతున్న 10 రౌండ్లకు సంబంధించి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు. ఒక్కో రౌండ్ లెక్కింపు దాదాపుగా 30 నిమిషాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అయితే ఆధిక్యం కొనసాగుతున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి, చెప్పండి. అవును, ఓకే అండి, రైట్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు. దానికి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి షేక్పేట డివిజన్కు సంబంధించి ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. మొత్తానికి 10 రౌండ్లతోని కౌంటింగ్ అయితే పూర్తయిపోతుంది. సో ప్రతి రౌండ్ కూడా దాదాపుగా 30 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతుంది. అయితే బీహార్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన ఆధిక్యం దిశగా అంటే చాలా రకాల పరిణామాలు అయితే ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే 3-4 పరిణామాలు చూడొచ్చు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి రామచంద్రరావు కూడా చాలా సందర్భాలలో కూడా ఆయన చెప్పిండు రిగ్గింగ్ జరిగిందంటూ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఓటింగ్కు సంబంధించి పూర్తయిన తర్వాత కూడా రిగ్గింగ్ జరుగుతుంది అంటూ చాలా పోలింగ్ బూతులలోకి వెళ్ళి ఆందోళన, నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొన్ని చోట్ల డబ్బు పంచుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన పరిస్థితి కానీ, దాంతోపాటు ఇతరత్ర కూడా చూసే ప్రయత్నం అయితే చూసాం. సో మొత్తానికి 10 రౌండ్లు అండి. ఒక్కొక్క రౌండ్ 30 నిమిషాలు కొనసాగుతుంది. దాంతోపాటు 5-6 రౌండ్ అంటే మధ్యాహ్నం 12 కల్లా పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం అయితే కొనసాగుతుంది. ఈ ఆధిక్యంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ముగిసింది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు. దీంట్లో ఇక కొనసాగుతుంది ఈవీఎంలకు సంబంధించి షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది. అయితే ఈ షేక్పేటకు సంబంధించిన డివిజన్లో ఈవీఎంల కౌంటింగ్కి సంబంధించి అయితే కొనసాగుతుంది. మొత్తానికి 10 రౌండ్లలో కౌంటింగ్ ఉండే అవకాశం ఉంది. సో పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇటు మరోవైపు బీహార్లో కూడా
ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడ పూర్తిగా కూడా ఎన్డీఏ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ముందంజలో కొనసాగుతున్న పరిణామం అయితే కనబడుతుంది. దాంతోపాటుగా ఇటు మరోవైపు 95 స్థానాలలో కూడా బీహార్లో బీజేపీ ముందంజలో ఉంది, ఎన్డీఏ ముందంజలో ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. షేక్పేట డివిజన్కి సంబంధించి జరుగుతున్న పరిణామాన్ని అయితే చూడొచ్చు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపల్లి అండి. ఓట్ల లెక్కింపు సర్లీ చూస్తున్నారా? ఏ పార్టీ విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, సో మొత్తానికి దానికి సంబంధించిన అంశం అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్. సో ఓట్ల లెక్కింపులలో భాగంగా మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. దాంట్లో ముందంజలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలోనే ఉంది. ఇక షేక్పేటకి సంబంధించిన డివిజన్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఈవీఎంలు అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ కౌంటింగ్ అయితే కొనసాగుతున్న తరుణం అయితే మనం చూడొచ్చు. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిగ్గింగ్ ఎపిసోడ్కు సంబంధించి ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఇటు దాంతోపాటు విపక్ష పార్టీలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే వాడివేడిగా కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? చెప్పండి. ఓటింగ్ సరళి చూస్తున్నారా? ఓకే, ఓటింగ్ సరళి కౌంటింగ్ సరళి చూస్తున్నారా? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, పూర్తి స్థాయిలో కూడా ఈ షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల సరళి అయితే కొనసాగుతుంది. సో దానికి సంబంధించి ఏం జరుగుతుందని చూడొచ్చు. అయితే సీన్ టు సీన్ మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు కానీ రిజల్ట్స్ మొత్తానికైతే ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఒక్కొక్క రౌండ్లో కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మనం ఒకసారి దాన్ని కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి దాదాపుగా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదేది వస్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్దాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి చాలా సందర్భాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని, దాంతోపాటు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా వాడివేడిగా కొనసాగుతున్న ఎపిసోడ్ అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. చూస్తున్నారా లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్? ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు నా మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్ నేను. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటది. ఎందుకంటే తూప్రాను గురుకుల పాఠశాలలో మా కూతురు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఉండే, అయితే వర్గలు ఎంజేపీ దాంట్లకు స్పోర్ట్స్ కు తీసుకెళ్ళింది సార్. అయితే 4 రోజులు అవుతుంది ఈ రోజుకు. అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది సార్. అక్కడ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేరు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ తూప్రాన్ తీసుకొచ్చిన తర్వాత మేము అందుబాటులో ఉండం కదా మేడం, మీరన్నా గవర్నమెంట్ లో చూపించండి అంటే లేదు మీరే తీసుకుపోయి చూపించుకోండి అని చెప్పింది. అయితే అక్కడనే మా బంధువులు ఉంటారు తూప్రాన్ లో, తీసుకెళ్లి వాళ్ళు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి పోతే అయితే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇంజక్షన్ ఇస్తా అంటే భయపడి తీసుకోలేదట. అయితే టాబ్లెట్లు ఇస్తే రాత్రి మొత్తం తెల్లందాక వాంతులు చేసుకుందట. ఇప్పటి వరకు వెళ్ళలేదు సార్ టాబ్లెట్లు తీసుకొని. దీని మీదకి వెళ్ళి బీఆర్ఎస్ లో ఇంత అరాచకం అయితే జరగలేదు సార్. బీఆర్ఎస్ మాత్రం పక్క గెలవాలి సార్. అది ఖచ్చితంగా అది న్యాయంగా పోతే మంచిగా గెలిచేదే. వాళ్ళు దొంగ ఓట్లు ఇవన్నీ అరాచకాలు చేశారు కాబట్టి నాకు డౌట్ వస్తుంది సార్. కాకపోతే బీఆర్ఎస్ఏ గెలవాలి సార్ అది. ఓకే, రైట్ అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు పవన్ రెడ్డి. చెప్పండి. మిర్యాలగూడ నియోజకవర్గం అన్న. చెప్పండి. చూస్తున్నారా కౌంటింగ్ సరళికి సంబంధించి? చూస్తున్నా. బరాబర్ నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడన్నా, ఆశ పెట్టుకోనన్నా. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తాడన్నా.
రైట్. మొత్తానికి మొదటి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే పూర్తయింది. దీంట్లో ప్రధానంగా కూడా ఎవరిది పై చేయి ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్ అయితే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి అయితే కనబడింది. దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక దాంతోపాటుగా ప్రతి దీంట్లో 35 కాంగ్రెస్ పార్టీకి, దాంతోపాటుగా ఇప్పుడు ప్రతి సీన్ కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ప్రతి కౌంటింగ్ కూడా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. సో మొత్తానికి రౌండ్ ఉత్కంఠంగా మారితే 10 రౌండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో చాలా ఉత్కంఠగా మారే అవకాశం అయితే ఉంది. సో రిగ్గింగ్కు సంబంధించిన ఎపిసోడ్ కానీ, లేదా ఇతరత్ర కానీ, లేదా మరే అంశానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చూద్దాం. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొదటి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్కు 39, బీఆర్ఎస్కు 36, దాంతోపాటు బీజేపీకి 9 ఓట్లు పడ్డ పరిస్థితి. దీంట్లో ప్రధానంగా కూడా 101 ఓట్లు అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం 10 రౌండ్లు అయితే ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో అయితే కొనసాగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఈవీఎంల సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. షేక్పేటకు సంబంధించి మొదటగా ప్రారంభమవుతుంది. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్కు 39, బీఆర్ఎస్కు 36, బీజేపీకి 10 అయితే పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. సో తొలి రౌండ్ షేక్పేట డివిజన్కి సంబంధించి ఓటర్లు ఏం చెప్తారు, ఓట్ల లెక్కింపు ఎట్లుంటుంది, దాంతోపాటు ఏం జరగబోతుంది, ఒక్కొక్క రౌండ్కు సంబంధించి దాదాపుగా 30 నిమిషాల సమయం పడుతుంది. 30 నిమిషాల సమయంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న సర్లేకి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతోపాటుగా సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి బీఆర్ఎస్కు ఇక్కడ కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణం అయితే చూడొచ్చు. ఇక దాంతోపాటు మిగతా షేక్పేట డివిజన్ కానీ, ఇతరత్ర కానీ సో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిన అంశంగా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా చాలా ఉత్కంఠగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇక్కడ కేకే సర్వే కానీ, మరే సర్వే కానీ, ఇతరత్ర కానీ అన్ని సర్వేలు అయితే మనం చూసాం. ఆ సర్వేలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఆసక్తిగా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ప్రతి రౌండ్ కూడా ఆసక్తికరంగా మారబోయే అంశం ఉంది. సో మొత్తానికి తొలి రౌండ్లో షేక్పేట ఓటర్లు ఎలాంటి తీర్పిచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 101 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, దీంట్లో కాంగ్రెస్ 39, దాంతోపాటుగా బీఆర్ఎస్ 36, ఇక పూర్తిగా కూడా బీజేపీకి కూడా పూర్తి స్థలం 3వ స్థానంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. బీజేపీకి 10 పోస్టల్కు సంబంధించిన బ్యాలెట్ ఓట్లు అయితే పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా చూడండి, ఇక్కడ కొన్ని రౌండ్లలో చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే పూర్తయిపోయింది. దీంట్లో మొదటగా షేక్పేట డివిజన్కు సంబంధించి 42 బూత్ల ఈవీఎంలకు సంబంధించి లెక్కింపు ఉంటుంది. ఒక్కొక్క లెక్కింపు దాదాపుగా 30 నిమిషాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తయితే అయిపోయింది. దీనిలో కాంగ్రెస్ 39 ఆధిక్యంలో ఉన్నది, బీఆర్ఎస్ 36, బీజేపీ 10, మొత్తం 101 ఓట్లయితే పోలైన పరిస్థితి అయితే కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆ లెక్కింపు అయితే పూర్తయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక షేక్పేటకు సంబంధించి వెళ్దాం. షేక్పేట డివిజన్కు సంబంధించి మొదటగా ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ అయితే లెక్కింపు అయితే ప్రారంభమైంది. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఆసక్తికరంగా మారబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో కౌంటింగ్ సంబంధించి ఉంటుంది. దీని తర్వాత ఎర్రగడ్డ, దాని తర్వాత రహమత్ నగర్, దాని తర్వాత వెంగళరావు నగర్, ఆ తర్వాత మళ్ళీ రహమత్ నగర్కు సంబంధించి వెంగళరావు నగర్కు ఉంటుంది. వెంగళరావు నగర్, దాంతోపాటు యూసఫ్గూడ, ఇటు యూసఫ్గూడ టు సోమాజిగూడ నుంచి ఎర్రగడ్డ, బోరబాండ, దాంతోపాటు బోరబాండ, ఎర్రగడ్డ, లాస్ట్కు ఎర్రగడ్డతో 10వ రౌండ్ అయితే పూర్తవుతుంది. ఇక్కడ ఆధిక్యం ఏ విధంగా ఉంటుంది, నిజంగా కూడా సర్వేలు చేసిన ప్రకారమే వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మరేలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే పూర్తయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఎవరి వైపు విజయ అవకాశాలు ఉంటే, ఎవరిని విజయ అవకాశాలు వరిస్తాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి
దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడొచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా జరిగే అంశానికి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉంటుంది. సో ఆ షేక్పేట్లకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైన అంశాన్ని మనం చూసాం. దాంతోపాటుగా ప్రతి రౌండ్ కూడా ఆసక్తికరంగా మారిన పరిణామాలలో ఎలా ఉండబోయే అవకాశాలు ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ రౌండ్కు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు. సో మొత్తానికి 10 రౌండ్లలో ప్రతి రౌండ్ కూడా 30 నిమిషాల పాటు కొనసాగి రౌండ్కు ఎలాంటి ఉత్కంఠ రేపే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిణామం అయితే కనబడుతుంది. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాలలో చాలా ఆసక్తికరమైన అంశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ప్రతి రౌండ్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎవరిని వరిస్తాయి అనేది కూడా విజయ అవకాశాలు మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, అటు ప్రభుత్వం వైపు ప్రజలు మొగ్గు చూపుతారా, లేకపోతే ఇన్నాళ్ళు జరిగిన ప్రభుత్వానికి సంబంధించి ఈ 22 నెలల పాలనకు సంబంధించి చూసి ఓటేస్తారా, లేదా మాగంటి తన స్థానాన్ని తాను కైవసం చేసుకుంటుందా, నవీన్ యాదవ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది. సో ఫైనల్గా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయింది. మొత్తం 101 ఓట్లు అయితే పడ్డాయి. దాంట్లో కాంగ్రెస్కు సంబంధించి 39, బీఆర్ఎస్కు సంబంధించి 36, ఇటు బీజేపీకి 10 ఓట్లు అయితే పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం షేక్పేటకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి